బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ మినిస్టర్ క్వార్టర్స్ ను పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులు ముట్టడించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయ్ను అడ్డుకున్నారు. ఇక దీంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అమలు చేయాలి. ఎస్ రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ లైవ్ విజువల్స్ చూస్తున్నాం. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ మినిస్టర్ క్వార్టర్స్ ను పీడీఎస్యూ విద్యార్థి సంఘ నాయకులు ముట్టడించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయ్కి అడ్డుగా వెళ్లారు. అలాగే పీడీఎస్యూ విద్యార్థి సంఘ నాయకులంతా అక్కడే ఉన్నారు. దీంతో వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు వెంటనే పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మేషన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఏం జరుగుతోంది? ఆల్రెడీ విద్యార్థి సంఘం నాయకులందరినీ పోలీస్ స్టేషన్కి తరలించారు అంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఏమిటి? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, అంతేకాకుండా ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని చెప్పి కూడా మినిస్టర్ క్వార్టర్స్ ను పీడీఎస్యూ విద్యార్థి సంఘం ముట్టడించింది. అయితే దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయ్ ను అడ్డుకున్న పీడీఎస్యూ విద్యార్థులు వెంటనే యొక్క ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని వెంటనే వారిని అరెస్ట్ కూడా చేశారు. ఎందుకంటే పూర్తిగా దీనికి సంబంధించి నియంత్రణ చట్టం అమలు చేయాలి, ఫీజుకు సంబంధించి చట్టబద్ధత కల్పించాలని చెప్పి ప్రధానంగా విద్యార్థులు ఆందోళన కూడా చేశారు. వెంటనే వారిని అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే ప్రభుత్వం దీనిపైన వెంటనే దృష్టి కొనసాగించాలి, లేదంటే తమ ఆందోళన మరింత ఉధృతంగా చేస్తామని చెప్పి కూడా ప్రధానంగా వారు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. అయితే మినిస్టర్ క్వార్టర్స్ లోపలికి వెళ్ళడానికి కూడా ప్రయత్నించారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచి అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో వెంటనే విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్టుగా ఇటు పోలీసులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. సీఎం